హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. గతం గుర్తుకు వచ్చింది అని అన్న రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య రాజులు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కావ్య, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానండి, కూరగాయలు కొనడానికి వస్తున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్ కూడా, అరే భలే కోయిన్సిడెన్స్గా జరుగుతుందే, నేను కూడా ఇప్పుడే స్టార్ట్ అవుదామని నా మనసులో అనుకున్నానండి, నేను కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని అంటాడు. అప్పుడు కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. సరే అండి, మరి ఉంటాను అని అంటుంది. అప్పుడు రాజ్ ఓకే అండి బాయ్ అని కాల్ని కట్ చేసి చాలా హడావిడిగా కూరగాయలు కొనడానికి పంచవటికి బయలుదేరుతాడు. కావ్య కూడా కూరగాయలు కొందామని పంచవటికి వస్తుంది. అలా ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత కావ్య రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆయనకి నేను కరెక్ట్గానే చెప్పాను కదా, ఆయన కూడా వస్తా అన్నారు కదా, ఈ పాటికి వచ్చేయాలే, ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది. కొంప తీసి ఆయన వేరే షాప్కి ఏమన్నా వెళ్ళారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ చాలా తొందరగా కంగారు పడిపోతూ కావ్య ఎక్కడ మళ్ళా కూరగాయలు కొనేసుకొని వెళ్ళిపోతుందేమో అని హడావిడిగా వస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య, ఫోన్లో నేను చాలా ఓవర్ చేసి ఉంటానా, ఆయన నిజంగా కూరగాయల కోసం ఇంత దూరం రావాలంటే ఆయనకి కష్టమే, నా వల్లే ఇదంతా జరుగుతోంది, ఇప్పుడు ఆయన రాకపోతే నేనింత చేసిన దానికి అర్థమే లేకుండా పోతోందే అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాజు వస్తాడు. అప్పుడు కావ్య, అమ్మయ్య వచ్చారా అని, తను రాజ్ కోసం వెయిట్ చేస్తోంది అని తెలియకూడదు అని కూరగాయలు కొనడానికి లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ కావ్యని చూసి, కళావతి గారు ఎక్కడున్నారా, వెంటనే నేను కూడా ఆ షాప్కే వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళి కూరగాయలు చూస్తున్న కావ్య దగ్గరికి వెళ్ళి, హాయ్ కళావతి గారు, చూసారా ఈ కోయిన్సిడెన్స్, మీరు చెప్పినట్లుగానే ఒకే ప్లేస్లో ఒకే షాప్లో ఒకే టైంకి కలుసుకున్నాము అని అంటాడు. అప్పుడు కావ్య, ఎక్కడ కోయిన్సిడెన్స్ అండి, నేను ఇందాకెప్పుడో వచ్చాను, నా కూరగాయలు కొనడం కూడా అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని కావాలని అంటుంది. అప్పుడు రాజ్, అవునా, మీరు కూరగాయలు కొనడం అయిపోయిందా, అమ్మో ఇప్పుడు కళావతి గారు ఎక్కడ వెళ్ళిపోతారో అని టెన్షన్ పడి తను లేటుగా వచ్చాడు అని అనుకొని, కళావతి గారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి అని అంటుంది. అప్పుడు రాజ్, అదేనండి, కూరగాయలు కొనడంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మీరంటే ఎప్పుడూ వస్తూ ఉంటారు కదా, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అంటాడు. అప్పుడు కావ్య, మీరే చెప్పారు కదా కూరగాయలకి ఎప్పుడు మీరే వస్తారని, ఇంకా నా హెల్ప్ ఎందుకండి, నేను వెంటనే వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్య ఎక్కడ వెళ్ళిపోతుందో అని, లేదండి, నేను ఇదే ఫస్ట్ టైం రావడం, మిమ్మల్ని కలవడానికి అలా అబద్ధం చెప్పానంతే, నాకు నిజంగా కూరగాయలు ఎలా కొనాలో కూడా తెలియదండి అని అంటాడు. ఇప్పుడు కావ్యని వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచాలన్న రాజ్ ప్రయత్నం చాలా సంతోషకరంగా అనిపించి నవ్వుకుంటూ ఉంటుంది. సరే అండి పదండి అని రాజ్తో పాటు వెళ్తుంది. అలా ఇద్దరు కలిసి టమాటాలను చూస్తూ ఉంటారు. అప్పుడు కావ్య కావాలని రాజ్ని ఆడుకోవాలని, ఈ 2 టమాటోస్ ఎంత అండి అని అంటుంది. అప్పుడు రాజ్ కూడా, నాకు కూడా 4 టొమాటోస్ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు కావ్య పక్కపక్క నవ్వుకుంటుంది. అప్పుడు రాజ్ కావ్య ఎందుకు నవ్వుతుందో అర్థం కాక, ఏమైందండి, ఇప్పుడు నేనేమన్నా జోకేశానా, ఎందుకు అంతలా నవ్వుతున్నారు అని అంటాడు. అప్పుడు కావ్య, మరి లేకపోతే టొమాటోస్ని ఎవరన్నా 4, 5 అలా తీసుకుంటారా అండి అని అంటుంది. అప్పుడు రాజ్, మీరు కూడా 2 టొమాటోస్ ఎంత అండి అన్నారు కదా, అందుకే నేను అలా అన్నాను అని అంటాడు. అప్పుడు కావ్య, లేదండి, టొమాటోస్ని 1/2 కేజీ కేజీ అలా తీసుకుంటారు అని అంటుంది. అప్పుడు రాజ్, మరి మీరు ఇందాక 2, 3 అని ఎందుకు అన్నారు అని అంటాడు. అప్పుడు కావ్య రాజ్ అమాయకత్వాన్ని చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్,
ఇది మరీ బాగోలేదండి. నాకు తెలీదన్నానని చెప్పి మీరిలా ఆడుకోవడం అస్సలు బాగోలేదు అని అంటాడు. అప్పుడు కావ్య సారీ అండి తీసుకోండి అని కావ్య దగ్గరుండి రాజ్‌కి కూరగాయలని ఇప్పిస్తుంది. ఆ తరువాత ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిన తరువాత కావ్య తన పని అంతా అయిపోయిన తరువాత రాజ్‌కి కాల్ చేస్తుంది. అప్పుడు రాజ్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య హాయ్ అండి, నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏం సర్ప్రైజ్ అండి అని అంటాడు. అప్పుడు కావ్య సర్ప్రైజ్ గురించి ముందే చెప్తే అది సర్ప్రైజ్ ఎందుకు అవుతుందండి అని అంటుంది. అప్పుడు రాజ్ ఓ నిజమే కదా అని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య కాసేపట్లో మీకు కొరియర్ వస్తుంది, అది తీసుకోండి, అదే నేను మీకు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ అని అంటుంది. అప్పుడు రాజ్ అలాగే అండి, ఆ కొరియర్ ఎప్పుడెప్పుడు వస్తుందా, అందులో ఏం ఉందా, కళావతి గారు నాకేం సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా అని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కాసేపటికి కొరియర్ సార్ అని వినిపిస్తుంది. అప్పుడు హాల్లో యామిని ఆ సౌండ్ విని వెంటనే ఆ కొరియర్ని తీసుకోవడానికి వెళ్ళి ఎవరికి వచ్చింది కొరియర్ అని అడుగుతుంది. అప్పుడు అతను రామ్ గారికి మేడం అని అంటాడు. ఈలోగా రామ్ పరుగున వచ్చి ఆ కొరియర్ని తీసేసుకొని హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడు యామిని ఇదేంటి బావ ఇంతలాగా ఆ కొరియర్ని తీసుకోవడానికి ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాడు, అయినా బావకి కొరియర్ ఎవరు పంపించి ఉంటారు అని అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ అదే యామిని, నేనే బుక్ చేశాను, నా కోసమే కొరియర్ అని ఫాస్ట్గా ఆ కొరియర్ని తీసుకొని లోపలికి వెళ్ళి చకచక అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక కుర్తా మీద ఆర్ అని వర్క్ చేసి ఉంటుంది. అలా ఆ కుర్తాని చూసిన తరువాత కావ్యకి కాల్ చేస్తాడు. అప్పుడు కావ్య కొరియర్ అందిందా అండి అని అంటుంది. అప్పుడు రాజ్ ఇప్పుడే ఓపెన్ కూడా చేశానండి అని అంటాడు. అప్పుడు కావ్య అది చూసిన తర్వాత మీకేమన్నా గుర్తుకు వచ్చిందా అని అంటుంది. అప్పుడు రాజ్ వచ్చిందండి అని అంటాడు. అప్పుడు కావ్య గుర్తుకు వచ్చిందా అని చాలా సంతోషపడి ఏం గుర్తుకు వచ్చిందండి అని అంటుంది. అప్పుడు రాజ్ నేనంటే మీకు ఎంత అభిమానమో ఆ కుర్తాని చూస్తుంటేనే తెలుస్తోందండి. నా కోసం మీరు మీ చేతులతో స్వయాన ఆర్ అని నా పేరు రామ్ని కుట్టి మరీ పంపించారు, చాలా థ్యాంక్స్ అండి అని అంటాడు. అప్పుడు కావ్య ఇదా మీకు గుర్తుకు వచ్చింది అని అన్నారు అని డీలా పడిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.